నమస్తే వంట హెల్ప్లైన్ కి స్వాగతం. ఏ మనిషి మరొక మనిషిలాగా ఉండరు అనేది ఒక వాస్తవం. అది ఒక రాతి మీద రాసినంత వాస్తవం. అంటే చాలాసార్లు ఈ విషయాలు చాలా మంది మర్చిపోతుంటారు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, అందులో వైవాహిక సంబంధాల్లో ఈ విషయం చాలా మంది గుర్తుండదు. ఎంతసేపటికి ఇంకొక మనిషి తమలాగా మారాలని, తమలాగా ఉండాలని కోరుకోవటం వలనే కుటుంబాల్లో అనేక సమస్యలు వస్తుంటాయి. సో మొట్టమొదట ఏ ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండరు అనేది గుర్తించి, ఒకలాగా ఉండాలని కోరుకోకూడదు అనేది కూడా గుర్తించే సంస్కారం ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో సమస్యలు ఉండమంటున్నారు. సో ఈరోజు మనం అదే విషయం మాట్లాడుకుందాం. దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు, సైకాలజిస్ట్, విజేత గారు, అడ్వకేట్ ఉన్నారు. సో నెహ్రూ గారు, చాలాసార్లు పెళ్లిళ్ళలో ఏంటంటే అవతల వాళ్ళు మనం అనుకున్నట్టుగా ఉంటారు, లేదా మనలాగా ఉంటారు. మనం నమ్మినట్టుగా నమ్ముతారు, మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఇలాంటి ఒక ఆలోచనతోనే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు. బట్ అది 100కు 99.9 ఐ థింక్ 100కు 100% జరగదు కాబట్టి పెళ్లిళ్ళలో గొడవలు వస్తుంటాయి. బహుశా భిన్నంగా ఉంటాము అని యాక్సెప్ట్ చేసిన పెళ్లిళ్ళలో నిలబడతాయేమో నాకు అనిపిస్తుంది. సో దీన్ని యాక్చువల్గా మనం ఆలోచన పరంగా చెప్పండి అవగాహన అంటాము. సో మిగతా బాంధవ్యాలన్నీ ఒక ఎత్తు అయితే భార్యాభర్తల బంధం మాత్రం ఒక ప్రత్యేక తరహాలు. యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా తోటి ఉద్యోగస్తులు కానీ, లేదా తనతో ఉన్న వ్యక్తులు కానీ, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కానీ, మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం, కంగారు పడకని ఒక భరోసా ఇస్తారు. సో అది పెరగడానికి బాగుంటుంది, కానీ భవిష్యత్తు మీద అవగాహన రాదు. కానీ నీకు నేనున్నంత వరకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అనేది వైవాహిక జీవితంలో ఉంటుంది. సో కష్టాలు వచ్చినప్పుడు నేను సహాయపడతాను అనేది బయట వాళ్ళు ఉంటే, నీకు కష్టమే రాకుండా చూసుకుంటాను అన్నది వైవాహిక సంబంధం. ఇక్కడ రెండో వ్యక్తి నా రాక వల్ల నీకు పూర్తి భద్రత కల్పిస్తాను అనే ఒక ఒప్పందం మీద ఇద్దరు దగ్గర అవుతారు. సో ఈ ఒప్పందంలో ఏంటంటే, నిన్ను నేను నా శ్వాస ఉన్నంత వరకు పూర్తిగా జాగ్రత్తతో చూసుకుంటాను, నీ సర్వావసరాలు నేను చూసుకుంటాను, నీ వ్యక్తికి స్వేచ్ఛకు నేను భంగం కలిగించను, నీ మనోభావాలు నేను దెబ్బతీయను అని అంగీకరించినప్పుడు, ఆ అవగాహనలో తన లోపాలు లేదా తనకున్న స్వేచ్ఛ, తనకున్న కోరికలు ఏంటో స్పష్టమైన ఒక రూపాన్ని తను పొందినప్పుడు రెండో వ్యక్తికి అది అందిస్తాడు. సో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకళ్ళ స్వేచ్ఛను కానీ, ఒకళ్ళ యొక్క ఆలోచనలు కానీ రెండో వాళ్ళు హరించకూడదు అన్న అవగాహన స్టార్ట్ అయిన వెంటనే ఆ బాంధవ్యం చాలా బాగుంటుందండి. అప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ పోదు, ఎవరికి వాళ్ళుగా వాళ్ళ ఆలోచనలు, ఎస్ నాకు ఈ కోరికలు ఉన్నాయి, ఈ అవసరాలు ఉన్నాయి, ఈ కుటుంబం ఉంది, ఈ కుటుంబం నుంచి మరో తరాలకు నేను పునాది వేయడానికి ఇక్కడ నిర్మించబడ్డాను అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు చేయూత స్టార్ట్ అవుతుంది. అంటే నేనుగానే ఉంటాను, చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను, ఇలాగే ఉంటాను, నేను మారను అనే ధోరణి నుంచి ఏ విషయాలు నేను సర్దుకోగలను, తద్వారా తనకి కొంత నేను సహాయపడగలను అన్నప్పుడు రెండో వ్యక్తిలో కూడా నేను సర్దుకుని ముందుకు కొనసాగుతాను అనే ఒక భావాన్ని మనం పెట్టగలుగుతాం. అలా కాకుండా ఒత్తిడిగా నువ్వే మారాలి, నేను ఇలాగానే ఉంటాను అన్నప్పుడు అక్కడ వాళ్ళ మధ్యన సంఘర్షణ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఇద్దరు కొత్త వ్యక్తులు, ఎస్ డెఫినెట్లీ నాలా ఇంకో వ్యక్తి భూమి మీద ఎట్లయితే ఉండరని మనం చెప్పుకున్నామో, నాలా ఆలోచించే వ్యక్తి కూడా ఉండరు, నాలా చూసే వ్యక్తి ఉండరు, లేదా నాలా భావం ఫీల్ అయ్యే వ్యక్తి ఉండరు. ఈ విషయం నాకు స్పష్టత వచ్చినప్పుడు నన్ను నువ్వు అర్థం చేసుకోలేదని కానీ, నన్ను పట్టించుకోలేదు కానీ, ఇదివరకులా నువ్వు ఇప్పుడు ఉండటం లేదని కానీ, లేదా నీలో మార్పు వచ్చింది అనేటువంటి మాటలు వాడడం తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ మాటలు వచ్చాయో ఆటోమేటిక్గా రెండో వ్యక్తికి కొంత ఒత్తిడి కలగడం జరుగుతుంది. అది భర్త కానీ, భార్య కానీ. అంటే కొత్తగా పెళ్ళి అయినప్పుడు వాళ్ళు ఉండే జీవన విధానము, తర్వాత కొద్ది సంవత్సరాలు వాళ్ళిద్దరు ఉండే విధానము, తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ వైవాహిక జీవితంలో వచ్చే సంబంధాలు, లేదా వచ్చిపోయే రాకపోకలు, వీళ్ళు పెరుగుతున్న కొద్దీ వీళ్ళలో సమాజం ఆశించే ఒక పెద్దరికము, ఒక పెద్దరిక ప్రవర్తన, వీళ్ళు పిల్లలు పెంచడం, ఆ పిల్లలు ఒక మంచి వ్యక్తులుగా సమాజానికి అందించడం అన్నప్పుడు వీళ్ళు కొన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా ఒక సంసారం అనే నావలో వెళ్తున్నప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్రక్రియలు ఉంటాయి. ఇక్కడ నేర్చుకోవడానికి నా అహం కంటే కూడా నేను కొనసాగిస్తాను నా జీవితాన్ని అభివృద్ధి దిశగా అన్న ఆలోచన ఇద్దరిలోనూ పుట్టాలని. అలా పుట్టినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే, స్పష్టమైనటువంటి జీవితం వైపు, లేదా స్పష్టమైన కుటుంబ వ్యవస్థ వైపు, తద్వారా సమాజం వైపు, సమాజానికి మేము ఏం చేయగలన్న దిశగానే వాళ్ళ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ మధ్యన అపార్థాల కంటే అర్థం చేసుకోవడాలు ఎక్కువ ఉంటాయి. చాలాసార్లు కుటుంబ వ్యవస్థలో మనం ఏమంటామంటే, నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థాల దిశగా ఆలోచించొద్దు అని మనం చెప్తూ ఉంటాం. ఇది ప్రత్యేకంగా జరగడానికి కారణం ఏంటంటే, ప్రతి వ్యక్తి నేను ఒక్కగా వ్యక్తిగానే ఉన్నాను, నాలాగే రెండో వ్యక్తి రావాలన్న దిశగా ఒక ఒత్తిడి రెండో వ్యక్తి మీద చేయడం జరుగుతుందండి.
ఇది తగ్గించుకోవాలి అన్నప్పుడు కొన్ని అంశాలు వాళ్ళు పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అంశాల గురించి మనం ఇవాళ చర్చిద్దాం. డెఫినెట్ గా. సో ఆ అంశాల గురించి చర్చించే ముందు ఒక కాల్ తీసుకుందాం అండి. హలో హలో నమస్తే, చెప్పండి. ఏంటండి? ఓకే 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 చెప్పండి చెప్పండి. అయితే అయితే ఆయన కనెక్షన్ అయితే ఆయన ఇప్పుడు ఎవరు వేసుకుంటారు చెప్పండి. ఓకే, ఇప్పుడు కేసు వేస్తే, ఇప్పుడు మనం ఒక కేసు ఏదైనా వేసాం అనుకోండి, ఫలానా ఫలితం ఆశించి వేస్తాం. మనం ఏం ఫలితం ఆశించి వేస్తారు? ఇక్కడ కేసు ఏంటి, దేనికోసం? సార్ మీకు అర్థం కావట్లేదు, ఒక్క నిమిషం. నేను ఇక్కడ ఆమె తప్పు చేసింది చేయట్లేదు అనట్లేదు. అంటే ఇప్పుడు మనం ఒక కేసు వేస్తే దేనికి, ఇప్పుడు డైవోర్స్ కావాలనుకోండి, డైవోర్స్ వేయచ్చు కదా. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు కేసు వేయటానికి ఆయన ఏం కోరుకుంటున్నారు? కోరితే ఏం కేసు వేయచ్చు చెప్పొచ్చు. అయితే ఆమె రావడానికి ఆమె ఇచ్చేదేం లేదండి, ఆమె ఇవ్వాల్సిన అవసరమే లేదు మేడం. చెప్పండి. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారు అంటే అఫీషియల్ గా డైవోర్స్ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంటంటే చట్టరీత్యా విడాకులు కావాలి. అంటే అతనికి అఫీషియల్ గా మ్యారేజ్ అనేది రెండో మ్యారేజ్ వెళ్ళటానికి మీరు అడుగుతున్నారు. అదే ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఆమె రావట్లేదు అని చెప్పారు. సో అదే గ్రౌండ్ పెట్టి విడాకులకు వేయండి. ఆవిడ ఏం చెప్తారు కోర్టులో, ఆ గ్రౌండ్ కి ఆవిడ ఆన్సర్ చెప్తారు. కోర్టు వాళ్ళు డిగ్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇచ్చినప్పుడు తీసుకోండి, తర్వాత మ్యారేజ్ ఆటోమేటిక్ గా అఫీషియల్ అవుతుంది, తర్వాత చేసుకునే పెళ్లి. ఇదే మీరు అడుగుతున్న క్వశ్చన్ నాకు తెలుసు. అంటే ఇప్పుడు కేసులు వేసి శిక్షలు వేయడానికి ఉండదండి. ఈ కేసు అనుకోండి, ఈ పని మగవాడికి చేసిన శిక్ష లేదు, ఆడవాళ్ళు చేసిన శిక్ష లేదు. దీని ఒక్కటే ఏంటంటే దీనికి ఒక పరిష్కారం ఏంటి, వాళ్ళు వదిలేసిపోయినప్పుడు అది ఫార్మల్ గా లీగల్ గా చేసుకోవాలి. అయితే ఆమె నేను ఇవ్వను నేను ఇస్తాను అన్న దాంతో సంబంధం లేదు. ఆవిడ వెళ్ళిపోయింది, వేరే వాళ్ళతో ఉంటుంది, ఆయన బ్రహ్మాండంగా అట్లాగే వెళ్ళిపోయిందని చెప్పి కోర్టులో వేయొచ్చు. అది అదొక గ్రౌండ్. దానికి ఆ గ్రౌండ్ తో డైవోర్స్ కు వేయచ్చు. ఆవిడ వచ్చి నాకు ఇష్టమే చెప్పిందా 6 నెలల్లో వస్తుంది. ఆమె రాలేదనుకోండి, ఒక 4-5 సార్లు నోటీసులు పంపించి అట్లయినా వస్తుంది. సో డైవోర్స్ ఆమె ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈయన కూడా డైవోర్స్ కోసం వెళ్ళొచ్చు. ఆవిడిస్తేనే డైవోర్స్ అనేది ఏం లేదు. మీరు అన్నారు కదా మగవాళ్ళకైతే శిక్ష, మగవాళ్ళకు కూడా ఇదే కేసు, అప్పుడు కూడా డైవోర్స్, ఇంకా అంతకంటే చేసేది ఏముండదు. సో కాబట్టి మీరు కేసు అని అందుకంటున్నా, కేసు అన్నప్పుడు ఊరికే కేసు వేయటం అనేది ఉండదు. దానికి ఏం ఫలితం ఆశించి వేసామని దాన్ని బట్టి. ఇక్కడ ఫలితం విడాకులే ఇంకేమో మనకి విడాకుల డిగ్రీ కావాలి. అది అడల్టరీ అనేది ఒక గ్రౌండ్, అలాగే దూరంగా వెళ్ళిపోయి ఉండటం డిజర్షన్ కూడా దాంట్లో 2 గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి విడాకులు అనేది ఈజీగా వస్తుంది. డిజర్షన్ కి 2 years అవసరం లేదా? 2 years కావాలి. 2 ఏళ్ళు ఎక్కువే ఉన్నారు వీళ్ళు దీంట్లో. అంటే ఆయన ఎక్కడ ఉన్నారు, బయట కువైట్ లోనే ఎక్కడ ఉన్నారు, ఆవిడ ఇక్కడ ఉంది, పిల్లల్ని వదిలేసి వెళ్ళింది అని చెప్తున్నారు. ఓకే, సో అది తర్వాత డిజర్షన్ గ్రౌండ్ కి సంబంధించి ఈ మధ్య ఒక కాల్ వచ్చిందండి, కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఇప్పుడు డిజర్షన్ అనేది వాళ్ళ మధ్యలో ఏదో ఒక పంచాయతీ నడిచినా, ఇంకేది జరిగినా ఒక మధ్యలో రమ్మని కానీ రమ్మని పిలిచినా కూడా అప్పుడు గ్రౌండ్ కిందకి రాదు. 2 ఏళ్ళుగా అసలు కూడా ఉంది ఇందులో. డిజర్షన్ అనేది మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి ఏ కారణం లేకుండా దూరంగా ఉండటం, కావాలని కారణాలు కల్పించి దూరంగా వెళ్ళిపోయేలా చేయటం, ఏమంటాం కన్స్ట్రక్టివ్ డిజర్షన్ అంటాం. అంటే అలాంటి పరిస్థితులు కల్పించి ఆమె ఎలా అయితే వెళ్ళిపోవాలో అలా వెళ్ళిపోయే విధంగా చేయటం. అలాగే ఇంకోటి మీరు అడిగారు, ఇప్పుడు మధ్యలో 2-3 సార్లు వచ్చారనుకోండి 2 ఏళ్ళ మధ్యలో, అప్పుడే డిజర్షన్ గ్రౌండ్ అవ్వదు. అంటే కంటిన్యూస్ గా 2 సంవత్సరాలు కలిసి ఉండకపోతే అప్పుడు
కానీ మధ్యలో కలిసి వెళ్ళటం ఇవన్నీ ఉన్నప్పుడు డిజర్షన్ గ్రౌండ్ పెట్టి మేము దీని కింద తీసుకుందామంటే కోర్టు యాక్సెప్ట్. ఈ కన్స్ట్రక్టివ్ డిజర్షన్ ని కోర్టు ఎంత సీరియస్ గా తీసుకుంటారు? ఇది మనకు చాలా కేసెస్ లో వీళ్ళు మీరు అన్నట్టుగా వెళ్ళిపోయేలాగా చేసి వెళ్ళిపోయింది 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి డైవర్స్ అంటే మనకు చాలా కేసెస్ వస్తాయి. 2 ఏళ్ళు అయిపోయింది మాకు వస్తుంది డైవర్స్ అని చెప్తూ ఉంటారు. అంటే బేసికల్ గా వెళ్ళిపోవడానికి ఒక పరిస్థితి కల్పించడమో కొట్టడమో వాటెవర్. అప్పుడు అలాంటప్పుడు కోర్టు దాన్ని ఏం చేస్తుంది? దాన్ని అదే అంటున్నా. అప్పుడు ఏం చేస్తారంటే కన్స్ట్రక్టివ్ డిజర్షన్ అనే విషయాన్ని అమ్మాయి తీసుకొస్తుంది. అతను లేడీ అయినా కావచ్చు, జెంట్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికైనా ఆ పరిస్థితి రావచ్చు. ఓకే. కానీ ఎక్కువగా అలాంటి పరిస్థితులు ఆడవాళ్ళకే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అప్పుడు కౌంటర్ రూపంలో అసలు ఎలాంటి పరిస్థితులు కల్పించారు, అక్కడ ఉండలేని పరిస్థితులు కల్పించారు కాబట్టి మేము దూరంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడే డిజర్షన్ గ్రౌండ్ అనేది తీసుకోదు కోర్టు. రైట్. దాన్ని అప్పుడు క్రూయల్టీ గ్రౌండ్ కింద తీసుకుంటుంది, అంటే క్రూరత్వం కింద. రైట్. అంటే అలాంటి క్రూరమైన ప్రవర్తనతో ఆమె దూరంగా ఉండే పరిస్థితి వీళ్ళు కల్పించారు అని కోర్టు పరిధిలో తీసుకుని ఆ గ్రౌండ్ నుంచే వెళ్తుంది. బట్ ఆ గ్రౌండ్ నుంచి డైవర్స్ ఇవ్వరు అప్పుడు. ఓకే. డైవర్స్ ఇవ్వకుండా ఒకవేళ ఆవిడ నాకు ఈ వివాహం బంధం అనేది నాకు కావాలి, విడాకులు ఇవ్వను అని ఆమె కానీ అతని కానీ అన్నారనుకోండి, అప్పుడు విడాకులు ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా ఓకే. అయితే మాకు ఓకే. అబ్బాయి పంపించిన తర్వాత మీరు ఒప్పుకోకపోతే పెట్టే అవకాశం ఉంటుంది చాలా సార్లు. చాలా సందర్భాలు 498 పెట్టడం ఒకటి, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస కింద పెట్టడం అనేది ఈ రోజు అంటే వాళ్ళు ఏమి చేయలేదు, జస్ట్ డైవర్స్ నోటీస్ పంపించారు. వీళ్ళకి డౌట్ వస్తుంది పెడతారని. పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే మీరు మీ ప్రవర్తన బట్టి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంతకు మించి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక రకంగా చూస్తే అండి వాళ్ళు చాలా మంచిగా శాంతియుతంగా వెళ్తున్నారని అర్థం. వాళ్ళంటే ఇంకా మీ మీద వేరే క్రిమినల్ కేసులు ఏమి పెట్టకుండా ఇది కలిసేది కాదు, మనం డైవర్స్ తీసుకున్నాం అనుకున్నారు. అసలు మీకు ఆ 498 ఆలోచన వస్తుంది అంటేనే మీరు కొంచెం ఆలోచించుకోవాలి. డైవర్స్ వాళ్ళు అడిగినప్పుడు చక్కగా వెళ్ళి ఆ అమ్మాయి ఖచ్చితంగా డిసైడ్ చేసుకుంది. మీరు కూడా అమ్మాయి వస్తుందా రాదేట్లేదు 498 పెడుతుందా లేదా అనేది మీ కన్సర్న్. మాట్లాడుకుని పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుని ఒక సెటిల్మెంట్ అనుకుని మీరు కోర్టులో వేసుకుంటే విత్ ఇన్ 3 months వచ్చేస్తుంది, 3 to 6 months వచ్చేస్తుంది. విత్ ఇన్ 6 months వస్తుంది. మీరు అట్లా కాకుండా మీరు సతాయించారనుకోండి, అప్పుడు అలాగే 6 months ఇద్దరు ఒప్పుకుంటే ఎవరి మీద అలిగేషన్స్ ఉంటాం అంటే నేరారోపణ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని చెప్పొచ్చు. అయితే నాకు విజేత గారు ఇది చాలా కాలంగా డౌట్. ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటున్నాం. మ్యూచువల్ కన్సెంట్ కూడా ఏదో ఒక గ్రౌండ్ అయితే కావాలి కదా. ఉండవు. మ్యూచువల్ కన్సెంట్ 13B లో దాంట్లో ఏం చేస్తారంటే కొన్ని ఈ వివాహం రద్దు అవ్వటానికి ఏదో ఒక పరిస్థితి ఉండాలి. ఏది ఉండదు. మేమిద్దరం మా ఇద్దరు అభిప్రాయాలు కలవట్లేదు, మేమిద్దరం కలిసి ఉండే పరిస్థితి లేదు కాబట్టి విడిపోతుంది, ఇంతే ఉంటుంది మ్యూచువల్ కన్సెంట్. అంతకంటే ఏముండదు. అంటే ఎవరి మీద ఎలాంటి నేరారోపణలు ఉండవు, ఎలాంటి అభియోగాలు ఉండవు, చాలా ప్రశాంతంగా ఎవరి మీద ఎలాంటి రీజన్స్ చూపించకుండా, కారణాలు ఏవి చూపించకుండా కొన్ని పరిస్థితుల కారణంగా మేము కలిసి ఉండలేకపోతున్నాం, అందువల్ల మేము విడిపోతున్నాం అని మాత్రమే మ్యూచువల్ కన్సెంట్ లో. సో బేసికల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు డైవోర్స్ నోటీస్ వచ్చిన తర్వాత కూడా మొదటిసారి కౌన్సిలింగ్ పంపిస్తారు మీడియేషన్ సెంటర్ కి కదా. అంటే ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ మీడియేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆవిడ డైవోర్స్ నోటీస్ పంపించింది కాబట్టి వేస్తే ఆవిడ వేసింది కోర్టులో వేస్తే ఖచ్చితంగా 3 సార్లు మీడియేషన్ కి పిలుస్తారండి. మీడియేషన్ కి వెళ్ళి మీరు అక్కడికి నాకు కూడా ఇష్టమే ఈ డైవోర్స్, నేను కూడా ఇస్తాను, ఈ అలిగేషన్స్ తీసేయండి అంటే అక్కడ కూర్చొని రాసేస్తారు. బహుశా ఆవిడ అలిమోని అడుగుతుంది, వాళ్ళు ఇచ్చిన కట్నం. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని కన్వర్ట్ చేస్తారు, మ్యూచువల్ కన్సెంట్ అఫిడవిట్స్ తీసుకుని ఒక 6 నెలలు టైం ఇచ్చి మళ్ళీ అదే అభిప్రాయం ఇద్దరు ఉంటే 6 నెలల తర్వాత కూడా అప్పుడు విడాకులు మంజూరు చేస్తారు. రైట్. అలిమోనీలు ఉంటే అవన్నీ బయట సెటిల్ చేసుకోవాలి. మ్యూచువల్ కన్సెంట్ లో అలాంటివి ఏమి చెప్పరు. అలాంటివి ఏమన్నా అవుట్ సైడ్ సెటిల్మెంట్ కింద అయిపోతుంది. ఓకే. సో అయిపోయి అక్కడ ఏంటంటే ఎవరి మీద ఎలాంటి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ లో అలిమనీ గురించి ఏముండదు, ఏముండదు. అవన్నీ అవుట్ సైడ్ సెటిల్మెంట్ లో చేసేసుకుంటారు అవన్నీ. ఓకే. అంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు కలిసి సంతకం పెడతారు. మ్యూచువల్ కన్సెంట్ పిటిషన్ లో ఇద్దరు కూడా పిటిషనర్స్, ఇద్దరు కలిసి సంతకం పెడతారు. ఎవరు అఫిడవిట్ వాళ్ళు వేసుకుంటారు. రైట్. స్వచ్ఛందంగా వాళ్ళు ఎలాంటి కారణాలు చూపించకుండా కలిసి ఉండలేకపోతున్నాం
మాకున్న కొన్ని అభిప్రాయ భేదాల వల్ల మేము కలిసి ఉండలేకపోతున్నాం, అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము విడాకులు తీసుకుంటున్నామని రాస్తారు ఇద్దరు అఫిడవిట్స్. అంటే పిటిషన్ కాక ఆ ఇద్దరు అఫిడవిట్స్ పెట్టిన తర్వాత జడ్జి గారు అడుగుతారు ఇదే అభిప్రాయంతో ఉన్నారా, 6 నెలల తర్వాత కూడా రండి అని పిలుస్తారు. ఆఫ్టర్ 6 months కూడా ఇద్దరు అదే అభిప్రాయంతో ఉంటే అప్పుడు మాత్రమే విడాకులు మంజూరు చేస్తారు. మారచ్చు కదా 6 months తర్వాత. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి చెప్పండి చెప్పండి. మేడం మా భార్య అంటే 9 months. మీ భార్య మేడం అంటే మ్యారేజ్ 6 months వాళ్ళకి అయ్యో అచ్చా ఆమె మందు తాగి చనిపోయిందా? ఓకే. అయితే చనిపోయిన తర్వాత అంటే అక్కడ తర్వాత హాస్పిటల్లో ఓకే చెప్పండి. ఓకే పడిపోయిన తర్వాత వాళ్ళు అవును అవుతుందండి. 7 ఏళ్ల లోపల చనిపోతే అవుతుంది. అంటే నాదేం అంటే నేను అంటే నా వల్ల చనిపోలేదు అంటే ఎలా అవుతాయని అర్థం కావాలి. అంటే కాదు, ఒక్క మాట చెప్పండి, మీ వల్ల చనిపోలేదు అంటే ఆవిడ ఎన్ని వల్ల చనిపోయిందా మీకు ఐడియా ఉందా? ఓకే మేడం. అయితే యాక్చువల్గా ఉండి నేను బిజీగా ఉండి ఫోన్ ఇచ్చేది, నేను రిపోర్టర్ చేస్తాను మేడం. అయితే కొంచెం బిజీ ఉండి ఫోన్ ఇచ్చేది, తర్వాత చెప్పిన తర్వాత నేను చేయలేదు. తర్వాత ఏదో నాకు చెప్పాలనుకున్నా లేకపోతే నాకు తెలియదు. తర్వాత అంటే నువ్వు అడిగాను ఎందుకు నువ్వు నీకు 10 సార్లు ఫోన్ చెప్పి మా అమ్మ వేసింది. తర్వాత పోలీస్ చేసుకున్నాను. అదే మేడం. ఫోన్ ఎత్తకపోవటం వల్ల విషయం తీసుకున్నానని చెప్పడం అదొక పక్కన పెట్టండి. అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉన్నది అనేది ముందు బాగున్నాము. ఎట్లా అంటే చిన్న చిన్న దానికి చాలా ఎక్కువ చిన్న చిన్న కూడా ఆలోచించే పరిస్థితి మీరు కల్పించారా? అయితే ఆమె కాదండి, స్టేట్మెంట్ అది ఎమ్మెల్సీ ఉంటుంది కదా, మెడికల్ లీగల్ కేసు అవ్వలేదా? హాస్పిటల్ లీగల్ కేసు ఎందుకంటే ఆవిడ క్లియర్ గా చెప్పారు. అయిందా కాలేదా? ఎమ్మెల్సీ అయిందండి. ఎమ్మెల్సీ కాలేదు, లీగల్ కేసు కాబట్టి 304 కూడా కాలేదు. తర్వాత వాళ్ళు ఫిర్యాదు ఇస్తే అయింది అంతే, మెడికల్ లీగల్ కేసు కాలేదు. సో మెడికల్ లీగల్ కేసు అంటే ఇలాంటప్పుడు అందరూ భయపడతారు. మెడికల్ లీగల్ కేసు అయి ఉంటే ఆవిడ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడు మెడికల్ లీగల్ కేసు కాలేదు కాబట్టి ఆవిడ స్టేట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళ అలిగేషన్స్ ఉన్నాయి అందులో. వాళ్ళ అయితే ఒకటండి. సో చెప్పండి, ఈ కేసుల గురించి ఏం చేయాలి అనేది ఆయన. ఇప్పుడు మీ మీద 2 కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి, 304 కింద. ఇప్పుడు మీకు సంబంధించి ఏంటంటే కోర్టులో మీ వైపు నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. మీ తరపున అంటే మీ ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనేది మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఒకవేళ ఆమె తరపు వాళ్ళు ఎవరైనా పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరు గొడవ పడేవారు, ఆమె మనస్తాపం చెందేది, మీ వల్ల ఆమెకు ఆలోచనలు ఎక్కువని డిప్రెషన్ లోకి వెళ్ళింది, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, సో అప్పుడు మీరే రెస్పాన్సిబుల్ అవుతారు ఆమె డెత్ కానీ కోర్టు తెలుస్తుంది. సో మీ వైపు నుంచి మీరు ఆమెతో ఎంత బాగున్నారు అనేది మీరు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే 1 year లోనే జరిగింది కదా, కాబట్టి ఇది కొంచెం సీరియస్ కేసు కిందే కోర్టు తీసుకుంటుంది. ఒకటండి, 2 కేసెస్ లో కూడా మీరు ఒకటి ప్రధానమైన సూత్రం ఒకటి ఉంది, అది కట్నం. మీరు అంటే 498A కానివ్వండి, 304B కానివ్వండి, కట్నంతో సంబంధం లేకుండా అంటే మానసికంగా ఆమెని ఒత్తిడికి గురి చేసిన, మానసికమైన హింస పెట్టినా కూడా 498A కిందే వస్తుంది. రైట్. సో అంటే కట్నానికి సంబంధించింది ఏమీ లేదు అంటే సగం సమస్య పోతుంది. ఒకవేళ ఉంటే గానీ మీరు ఇరుక్కున్నట్టే. అది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 4 and 6 కింద, 3 and 4, 6 కింద వస్తుంది. ఇది 498 అంటే అది సైకలాజికల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు.
ఎట్లాంటి హింస అయినా కూడా 498A కిందే వస్తుంది. అలాగే ఆమె మ్యారేజ్ అయిన తర్వాత పోయింది కాబట్టి 304B కింద ఖచ్చితంగా హస్బెండ్ అండ్ రిలేషన్స్ వాళ్ళే కారణమని ఆ సెక్షన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్, యా. సో కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది బేసికలీ. సార్ గోయింగ్ బ్యాక్, సో ఇప్పుడు ఈ 3 కేసులు మనం చూసినట్లయితే ఇప్పుడు వివాహ వ్యవస్థలోకి వచ్చేసరికి నా దగ్గర లేని నా రెండో జీవిత భాగస్వామి నేను పొందుతాను అనేటువంటి ఒక బలమైన అపోహతోటి దగ్గర అవుతారు. సో నా దగ్గర లేని మనశ్శాంతి నా భర్త నుంచి నాకు వస్తుంది లేదా నా భార్య నుంచి నాకు వస్తుంది అంటే అది తప్పు. ఏదైతే నా దగ్గర ఉందో అది నేను నా జీవిత భాగస్వామికి ఇవ్వగలుగుతాను తప్ప నా దగ్గర లేని ఎదుటి వాళ్ళ నుంచి నేను తీసుకోవాలి అనుకుంటున్నా అంటే ఎదుటి వ్యక్తి కూడా మైనస్లోనే ఉండొచ్చు. అందువల్ల ఇలాంటి ఒత్తిడి జరుగుతాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన కేసులో అమ్మాయికి అది సైకలాజికల్గా ప్రాబ్లం జరిగిందా అంటే చిన్నప్పటి నుంచి పెంచుతున్నప్పుడు ఆమె మనస్తత్వం మీద సరైన ఆలోచన లేకుండా తన మనోధైర్యాలు దెబ్బతినేలాగా లేదా తను ఆత్మన్యూనత భావంతో పెరిగిందంటే ప్రతి చిన్న విషయానికి ఆ అమ్మాయిని నిరుత్సాహపరుస్తూ వచ్చినప్పుడు తెలియకుండా ఆమె శరీరం మీద కామెంట్ కానీ ఆమె ఆలోచనల మీద కామెంట్ కానీ లేదా ఆమె పని చేసే విధానం మీద కానీ కామెంట్ చేస్తూ ఆమెను పెంపకం జరిగిన తర్వాత అటువంటి వ్యక్తులు వివాహ వ్యవస్థలోకి వచ్చిన వెంటనే సర్వం నా భర్తలను చూసుకుంటాడు, ఇంతవరకు నేను కోల్పోయినవన్నీ నా భర్త దగ్గరనే పొందాలనేటువంటి ఒక పెద్ద నెట్ వేసుకుని వస్తారు. అంటే ఆ నెట్లో అన్నీ పడిపోవాలి, అంటే ఒకేసారి మొత్తం చేపలు పడాలి అన్నట్టు ఉంటాయి. ఇంకా ఏం జరుగుతుందంటే అక్కడ జరగదు. అటువంటిప్పుడు మనం ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం. అది సినిమా తీసుకెళ్లేదని భర్త తీసుకెళ్లేదని ఆత్మహత్య చేసుకున్నారు, సెల్ ఫోన్ ఎత్తలేదని ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే ఒకసారి నేను తిట్టారని ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆ సంఘటన ఎపీరెంట్ గా అక్కడ కనపడుతుంది కానీ వాళ్ళ మానసిక స్థితిలో వాళ్ళు మొదటి నుంచి ఎన్నోసార్లు సంఘర్షణకు గురై ఉంటారు. అంటే వాళ్ళ ఆత్మన్యూనతా భావం బాగా పెరిగిపోయి వాళ్ళ మీద వాళ్ళకు ఒక ధైర్యం కూడా తగ్గిపోయి నన్ను ఎవరు పట్టించుకోరు, నా మాటలు ఎవరు చూడని దిశగా వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఇదే పెంపకంలో జరిగిన తర్వాత పెళ్ళైన తర్వాత భర్త నన్ను చూసుకుంటాడు అనేటువంటి ఆలోచన వచ్చి ఎప్పుడైతే భర్త ఫోన్ కూడా ఎత్తలేదో ఎస్ ఇంకా నా జీవితం వేస్ట్ అనే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను సైకలాజికల్ గా మాట్లాడతాను. మేబీ ఆ కొద్ది టైంలో కూడా అతన్ని నువ్వు ఎందుకో పనికిరావనే ఒక వక్రీభావన కానీ లేదా ఆమె ఒక ఆలోచన మీద ఒక కామెంట్ కానీ చేసింటూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయచ్చు. అటువంటిప్పుడు ఆ జీవిత భాగస్వామికి ఏం జరుగుతుందంటే తను చేసే ప్రతి పనిలోనూ లోపం పెరగడం, తను ఏదో విధంగా తను చేసిన పనుల నుంచి తప్పులు ఎత్తడం లేదా నువ్వు ఏమీ సరిగ్గా చేయలేవనే మాటలు వాడడం. అటువంటిప్పుడు ఒకరోజు 2 రోజులు కొన్ని రోజులు ఇంక ఎప్పటికీ ఇది సాగుతుంది అనేసరికి ఆ డ్యూరేషన్ తట్టుకోవడం అనేది జీవిత భాగస్వామి జరగదండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎంత తొందరగా ఇక్కడి నుంచి నేను నిష్క్రమిద్దామా అని ఆలోచిస్తాడు. అటువంటిప్పుడు వాళ్ళు అటు తన కుటుంబానికి చెప్పుకోలేక అంటే అమ్మా నాన్నలకి ఇంటి వాళ్ళకి చెప్పుకోలేక ఇక్కడున్న పరిస్థితుల్లోనూ ఇమడలేక జీవితాన్ని చనువు చాలించే స్థితికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనం ఆత్మహత్యల దిశగా వాళ్ళని ప్రలోభేతం చేసామని చెప్తాం. వాళ్ళ స్వేచ్ఛ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ తప్పులు ఉంటాయి. ప్రతి మనిషి ఆలోచనలో కొన్ని తప్పులు జరగచ్చు. ఆ తప్పులు సరిదిద్ది ఎదగడానికి ఉపయోగపడేలాగా జీవిత భాగస్వామి చేయాలి. బయట వాళ్ళకి జీవిత భాగస్వామికి తేడా ఏంటంటే ఈ వ్యక్తి చేసే ప్రతి చర్య వల్ల వచ్చే ఫలితం భావితరంలో నా ద్వారా వచ్చే బిడ్డలు కూడా జరుగుతుందనే ఆలోచన వాళ్ళ మీద కూడా ఉంటుంది. వాళ్ళ మీద కుటుంబం మీద ఎక్కువ ఫోన్ సంబంధించిన గొడవలు ఎక్కువ వస్తున్నాయి. మరి ఒక కేసులో హస్బెండ్ తనతో కన్సల్ట్ చేయకుండా అత్తగారితో మాట్లాడేశారని చెప్పి వైఫ్ డైవోర్స్ అప్లై చేసిన కేసెస్ చూసాం. అలాగే నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా చాలా నిర్లక్ష్యం, వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం గంటల మాట్లాడతారని చెప్పి వైఫ్లు కూడా ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ కౌన్సిలింగ్స్ లో సెటిల్ అవ్వచ్చు. అంటే వాళ్ళ కౌన్సిలింగ్ వరకు కూడా ఆగకుండా ఇది తట్టుకోలేని మనస్తత్వం, అంటే దాని వెనకాల మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు హస్బెండ్ లేకపోయేసరికి అంటే చాలా డెఫినెట్లీ ఊహాజనిత మనిషి వాస్తవిక మనిషి మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రతి భర్త నా భార్య ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని పెద్ద స్క్రీన్ వేసుకుంటే అది ఊహాజనిత భార్య. యాక్చువల్గా తనకు వచ్చింది నిజమైన భార్య. సో ఈ ఊహాజనిత భార్యకి నిజమైన భార్యకి మధ్య తప్పకుండా కొన్ని తేడాలు ఉంటాయి. ఎందుకంటే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటారు కదా, వచ్చే భార్య ఎలా ఉంటుందో తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. వైఫ్ కూడా ఊహాజనిత
భర్త లేదా వాస్తవిక భర్త అనేసరికి సో నేను చాలా సార్లు కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినట్టు చెప్తాను. అసలు భర్త ఎలా ఉండాలని మీరు అనుకున్నారు, మీ భర్త ఎలా ఉన్నారు, ఈ రెండింటికి మీరు ఒక ఛాలెంజ్ చేసుకున్నట్లయితే మీరు ఏ ఏ విషయాల్లో నిజంగా సంఘర్షణ గురవుతున్నారు, ఏ ఏ విషయాలు నిజంగా అంత ఇంపార్టెంట్ కాకపోయినా మీరు భూతత్వంలో చూస్తున్నారు, లేదా నిజంగా కొన్ని విషయాలు చాలా తీవ్రంగా కుటుంబ వ్యవస్థకి పరిణామం తీస్తాయన్నప్పుడు మీరు పరిగణలో తీసుకోవచ్చు అనేది వాళ్ళకే అర్థమవుతుందండి. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకున్నట్లయితే భర్త ఫోన్ చేస్తున్నాడు, నా ఫోన్ ఎత్తట్లేదు అంటే అతను ఏ స్థితిలో ఉన్నాడో అని ఆలోచించినప్పుడు మనకు ఆ వ్యక్తి మీద అనుమానం స్టార్ట్ అవ్వదు. ఈ అనుమానానికి రెండో ప్రవర్తనలో సపోర్ట్ వర్షన్ ఏమంటారంటే మీరు అందరితోటి బాగానే మాట్లాడతారు, నాతో పాటు నా ఫోన్ మాత్రం ఎత్తారు. నిజానికి మిగతా వాళ్ళతో ఎంతమందితో మాట్లాడుతున్నామని వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? వీళ్ళు 4-5 సార్లు ట్రై చేసినప్పుడు వీళ్ళ లైన్ కనెక్ట్ అవ్వకుండా వాళ్ళు ఎంగేజ్ గా ఉన్నప్పుడు తెలుస్తుంది. నువ్వు ట్రై చేసి 4 సార్లు అతను ఉన్న 24 గంటల జీవితంలో ఆ 4 సందర్భాల్లో ఎవరితో మాట్లాడుతున్న విశ్లేషణ కంటే కూడా నాకు ఆన్సర్ చేస్తారని ఒక నమ్మకంతో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన అపోహలు జరగవండి. ఎవరితోనో మాట్లాడుతూ ఉండొచ్చు. కుటుంబ వ్యవస్థలో వచ్చేసరికి, సమాజంలో వచ్చేసరికి ఇదివరకులాగా ఓన్లీ స్త్రీలతోటే మాట్లాడాలి, పురుషులతోటే మాట్లాడేటువంటి సమాజం లేదు. తోటి వ్యక్తులు, తోటి సభ్యులు లేదా మనతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. అది అవసరం ఇచ్చానో ఆఫీస్ పని మీదో లేదో రకరకాల విషయాల మీద మాట్లాడుకుంటారు. కానీ మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా మనం కేవలం ఒక దృష్టికోణంలోకి తీసుకెళ్ళి ఇది అయ్యి ఉంటుంది అన్నామంటే మనం నిర్ణయాత్మక దిశలో చూస్తున్నాం అనమాట. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని ఆ ఎర్ర కళ్ళజోడులో ప్రపంచాన్ని చూసి ప్రపంచం అంతా ఎర్రగానే ఉంటుంది అనేటువంటి నిర్ణయానికి రావడం తప్పవుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి ఆలోచించి ఏ సందర్భంలో ఇది జరిగి ఉండొచ్చు అంటే ఒక క్వశ్చన్ డౌట్ ఇచ్చినప్పుడు దాని వివరణ తీసుకోగలిగితే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ ప్రవర్తన చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రవర్తన ఎప్పుడైతే డిస్టర్బ్ జరిగిందో వాళ్ళు ఆటోమేటిక్గా అల్లకల్లోలో సృష్టించేసి వాళ్ళకి తెలియకుండానే కుటుంబంలో మొత్తం ఆ కల్లోనానికి వాళ్ళే బాధ్యులు అవుతారు. అంటే నేను డిస్టర్బ్ అయ్యి నా కుటుంబాన్ని డిస్టర్బ్ చేసి తద్వారా నా కుటుంబం ద్వారా ఇప్పుడు సమాజాన్ని డిస్టర్బ్ చేసే స్థితికి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు నాకు కష్టం కలిగిందన్నప్పుడు నా జీవితాన్ని చాలించడానికి ఎందుకు అని ప్రశ్నించుకుంటే అసలు నేను మరణిస్తే నా సమస్య తీరుతుందా అని ప్రశ్నించే ఏ వ్యక్తి మరణించరు. సమస్య శాశ్వతము, నా జీవితాన్ని నేను కొనసాగించినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తారు. కానీ అవివేకంతో నేను తగ్గిపోతే నా సమస్య తీరిపోతుంది అనుకున్న వాళ్ళు తమ చనువు ఛాలెంజ్ చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి డిపార్ట్మెంట్గా వెళ్ళిపోతారు. మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా కొన్ని కొత్త సమస్యలు సృష్టిస్తారు. తీసుకున్నాం. హలో హలో చెప్పండి. నమస్తే. టీవీ సౌండ్ ఏమైనా ఉంటే తీసేసి మాట్లాడండి ప్లీజ్. ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. మేడం ఓకే. డెలివరీ అంటే ఆమెకి ఓకే. ఓకే. కానీ పోలీస్ స్టేషన్ లో నుంచి నాకు సహకరించే డౌరీ అంటే నన్ను కష్టం నుంచి వర్కర్ నుంచి వేధిస్తున్నారని చెప్పేసి అన్నట్టు కేసు పెట్టినామే. ఓకే. దీనివల్ల కుటుంబ సభ్యులందరూ కూడా సఫర్ అవుతున్నారు. కేవలం అనుమానంతో ఏమో మీరు సాధించినట్టు అనుమానిస్తుంది. దీనికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది మేడం? మేమేమన్నా ఆవిడ అనుమానం క్లియర్ చేయడానికి మీ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు ఇక్కడ? మీరు విషయం చెప్పారు, 498 పెట్టారు, అందరి మీద పెట్టారు, అంతవరకు అర్థమైంది. ఇప్పుడు ఆ విజేత గారు ఏమడుగుతున్నారంటే ఆమె అనుమానాన్ని నివృత్తి చేయడానికి మీ వైపు నుంచి ఏం ఎఫర్ట్స్ పెట్టారు, ఏం చేశారు మీ వైపు నుంచి? మేమైతే పెద్ద మనుషులు పెట్టేసి ఆవిడ చెప్తున్నారు. ఎవరైనా అక్కడ కూడా రెస్పాన్స్ చేశాం. మాకు సంబంధం లేదమ్మా, చెప్పండి మేము బాగా చూసుకుని మమ్మల్ని ఎలా చెప్తామండి. ఓకే. అంటే నోటీస్ నిన్న పెట్టారు కేసు, నోటీస్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం అడిగానంటే మీరు పెద్ద మనుషుల ద్వారా చెప్పించారని చెప్పారు, బాగుంది. మీరు ఏం చెప్పారు స్వయంగా? పెద్ద మనుషుల ద్వారా వీళ్ళు మీరు చూసుకోండి భార్యాభర్తలు వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు ఆవిడకి అనుమానం ఉన్నది మీ మీద,
పెద్ద మనుషుల మీద కాదు కదా, మీరు మీ వైపు నుంచి మీరు ఎలా? కాదండి, ఈయన కాదు, వాళ్ళ అన్నయ్య. అదే మీ బ్రదర్ కి సంబంధించి మీ బ్రదర్ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు అతనికి అతని వైఫ్ కి ఉన్న మధ్య గొడవలు సంబంధించి అతని వైపు నుంచి ఎలాంటి చొరవ చూపించారు గొడవలు సర్దుమనగడానికి? అది నేను అడుగుతున్నా. మళ్ళీ పిలుపు నోటీస్ లో 3 మంత్స్ ఇచ్చారండి ఆయనకి. నోటీసులు కదా, అసలు పర్సనల్ గా కలిసారా, ఏమన్నా మాట్లాడారా? మీరు అర్థం చేసుకోవట్లేదు. అనుమానమే వచ్చింది వాళ్ళని కూడా చెప్పారండి. ఆమె పట్టించుకోకుండా కేవలం అంటే పిల్లల సంబంధంలో తెలిసిందని చెప్పేసి అన్నట్టు ఆవిడ అనుమానిస్తుంది. సార్ ఆమె అనుమానిస్తోంది సార్, ఒక్క విషయం సార్, మీ అన్నయ్య గారిని ఆమె అనుమానిస్తోంది అంటే ఆమెకేమో కొన్ని ఆధారాల కింద కనపడ్డప్పుడే ఆమెకు ఆ బీజం పడిందన్న విషయం ఫస్ట్ మీరు గుర్తించండి. ఆ బీజాల మీద ఆమెకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోగలిగితే ఆమె ఆ అనుమానం అనే బీజాన్ని భూతద్దంలో చూడడం మానేస్తుంది. మీరు ఆమెతో కూర్చుని ఏ సందర్భాల్లో ఏ సంఘటనలు మాత్రమే ఇలా అవుట్ లైన్లో కాకుండా పిన్ పాయింటెడ్గా ఏ పర్టికులర్ విషయంలో మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక మీ చుట్టాలు ఒక అమ్మాయో లేదా వేరే అమ్మాయితో మీ అన్నయ్య గారు మాట్లాడుతున్నారు అంటే ఆ అమ్మాయి పేరు చెప్పి పలానా వ్యక్తితో మాట్లాడడం అనేది మీరు చూసారా, మీకేమైనా అనుమానం ఉందా, ఏమనుకుంటున్నారు అని స్పష్టత ఇచ్చేస్తే ఫస్ట్ ఆమెకు ఒక క్లారిటీ వస్తుంది. ఏ విషయం మీద ఆమె మాట్లాడదలుచుకున్నారో అదే విషయాన్ని మీరు అంగీకరించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె మీతో మాట్లాడడం కొనసాగిస్తుంది. వన్స్ అది డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు మీ అన్నయ్య గారు ఆమె కలిసి డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ఏ వ్యక్తితో మాట్లాడితే ఆమె మనసు బాధపడి అనుమానాలకు అవకాశం ఉందో ఆ వ్యక్తితో మాట్లాడడం మీ అన్నయ్య గారు తగ్గించుకోగలరా? లేదు కంపల్సరీ ఆ వ్యక్తి మా కుటుంబ సభ్యురాలు మాట్లాడాలి, మాకు తప్పదు, మా ఇంట్లోనే ఉంటుంది అంటే మిగతా కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఆమెకి మీ కుటుంబానికి ఉన్నటువంటి బాంధవ్యం ఏంటి, ఆమెకి మీ అన్నయ్య గారి దృష్టిలో ఉన్న స్థానం ఏంటి, ఆ స్థానం వల్ల ఈ భార్యకి కలగబోయే అభద్రత ఏంటి అనేది వివరణ ఇచ్చేసినట్లయితే ఆమె మనశ్శాంతిగా మీ దగ్గరికి వస్తుంది. మీరు ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా పెద్దవాళ్ళని కూర్చోబెట్టినా వేరే విషయాలు మాట్లాడినా అంటే ఆమె మనసులో ఉన్న చిన్న ముళ్ళుని తీయకుండా మీరు ఎన్ని విషయాలు మాట్లాడినప్పటికీ ముళ్ళు ఆమెను గుచ్చుకుంటూనే ఉంటుంది. ఆ ముళ్ళు ఏంటి, ఆ ముళ్ళు వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అన్నది మీరు సుస్పష్టంగా అడగగలగాలి. మీకంటే ఎక్కువ ఇంకా స్పష్టంగా మీ అన్నయ్య గారు అడగగలగాలి. అయితే ఇప్పుడు కోర్టులో వేశారంటున్నారు. ఇప్పుడు కోర్టులో కూడా ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్యామిలీ కోర్టులో ఇది వరకు మనం చూసాం. అయితే ఇక్కడ క్రిమినల్ కేసెస్ లో కూడా 498 పెట్టినా ఇంకేమి పెట్టినా కూడా అక్కడ కూడా కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సో అదే పని కోర్టులో అది క్రిమినల్ కేసు అవ్వనివ్వండి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చేది ఎలాంటి గొడవలైనా కోర్టు ఈ మధ్య ప్రతి దాంట్లో కూడా కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా పెడుతుంది. అలాగే మీరు క్రిమినల్ కోర్టులో కూడా చూస్తే పర్మనెంట్ లోక్ అదాలత్ ఉంది. అక్కడ కూడా ఎలాంటి కేసు అయినా సరే వాళ్ళ మధ్య ఒక అవగాహన కల్పించడానికి ఎక్స్పీరియన్స్డ్ మీడియేటర్స్ సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మీ వైపు నుంచి కూడా ఒకవేళ పెట్టకపోయినా మీ పెద్దవాళ్ళు మీరు మీ అన్నయ్య సంబంధించిన వారు లేకపోతే వారందరూ వారు చొరవ తీసుకుని మాట్లాడకపోయినా ఈ కౌన్సిలింగ్ లో అయినా కనీసం మాట్లాడితే గొడవలు సర్దుమనిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా సమయం మించింది ఏం లేదు, అక్కడైనా అట్లీస్ట్ మాట్లాడటానికి ప్రయత్నించారు. ఇప్పుడు వీరు కూడా చెప్పారు సైకాలజిస్ట్ గారు మీ వైపు నుంచి అసలు ఆమెలో ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది మీరు ఎలా క్లియర్ చేస్తారని మీ బ్రదర్ ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా వెళ్తే గొడవలు లేకుండా ఒక హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ మళ్ళీ వచ్చేట్టు కనిపిస్తుంది. లేదా ఆవిడ గొడవలు ఆవిడకే ఉంటే ఆవిడ అనుమానాలు ఆవిడకే ఉంటే మేము క్లియర్ చేయలేము అన్నప్పుడు కోర్టు ద్వారా గొడవలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే కోర్టులో పనిష్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. పనిష్మెంట్ మాకొద్దు, హ్యాపీగా ఉండాలనుకుంటే మీ బ్రదర్ నుంచి కూడా ఒక అడుగు ముందుకు పడాలి, క్లారిటీగా మాట్లాడటం నేర్చుకోవాలి. అలాగే అనుమానాలు ఆమెకు అలాగే ఉంటాయి, నేను ఆమెకు వచ్చే అనుమానాలు అన్నింటినీ క్లియర్ చేసేంత ఓపిక నాకు లేదనుకున్నప్పుడు కోర్టులో పనిష్మెంట్లు పడటానికి ఓపిక తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, అది నేను చెప్పదలుచుకున్నాను. అలాగే సైకాలజిస్ట్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు మీకు క్లారిటీగా ఉండటానికి ఏం చేయాలని. రెండోదమ్మా, ఈ కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసరికి ఇందాక మనం అవగాహన అనుకుంటాం చెప్పాం. చాలాసార్లు భార్య కానీ భర్త కానీ మాట్లాడేప్పుడు అంటే నా మనసులో ఉందో మీరు తెలుసుకోవాలండి అంటారు. ఈమె మనసులో ఏముందో ఆ భర్తకు తెలియదు.
ఎందుకంటే మన పుట్టించిన భగవంతుడికే మనకేం కావాలో తెలియదు, జీవితాన్ని ఇచ్చి అన్నీ నువ్వు కావాల్సిన సమకూర్చుకో అని చెప్తారు. అంటే మనిషి తన జీవితాన్ని కొనసాగించడానికి తనకున్నటువంటి ఆస్వాదన లేదా తనకు జరుగుతున్న కష్టాన్ని వివరించడానికే ఒక భాష లేదా ఒక జ్ఞానం అనేది ఇవ్వబడింది. సో ఆమె వచ్చేసి మీరు అర్థం చేసుకోవాలండి లేదా మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలండి అంటే పాపం ఆ ఎదురు వ్యక్తికి అర్థం కాకపోవచ్చు, అది భార్య కానీ భర్త కానీ. తను సుస్పష్టంగా పిన్ పాయింటెడ్గా ఈ వ్యక్తితో ఈ సందర్భంలో నువ్వు ఇలా మాట్లాడడం నాకు బాధ కలిగింది, లేదా ఈ వ్యక్తితో ఇలా నువ్వు మాట్లాడి ఇలా ఉండడం నేను చూశాను అని చెప్పినప్పుడు ఆ రెండో వ్యక్తి జీవితంలో అది భర్త కావచ్చు భార్య కావచ్చు, సో ఆ సంఘటన నివారించవచ్చా, ఫర్దర్గా ముందుకెళ్లకుండా చెప్పచ్చా, ఈ సందర్భం ఎందుకు ఏర్పడింది అన్న వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరణలో స్పష్టత వచ్చిన వెంటనే వాళ్ళ మధ్యన ఏర్పడ్డ అనుమానం కూడా తగ్గిపోతుందండి. వీళ్ళు అది చెప్పకుండా అరౌండ్ ది బుష్ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. ఈయన అలాగే తిరుగుతారండి, అలాగే మాట్లాడతారండి, లేదా ఆఫీస్ విషయాల్లో మాట్లాడాను, లేదా మా చుట్టాలు మాట్లాడాను. ఏ సందర్భం ఏంటంటే ఆమె కూడా అందరితో మాట్లాడినందుకు గొడవ పెట్టదు. ఏ భార్య తన భర్త ఎవరితోటి మాట్లాడొద్దని అందు, అలాగే ఏ భర్త తన భార్య ఎవరితో మాట్లాడకూడదని అందు. ఏదో ఒకటో రెండో తనకి కొన్ని పిన్ పాయింటెడ్ అంశాలు ఉంటాయి. ఆ ఇద్దరు వ్యక్తులతోటి లేదా ఆ 3 సందర్భాలను మాత్రమే జీవిత భాగస్వామ్యం నివారించగలిగితే వాళ్ళ మధ్యన అవగాహన చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో అందరం కలిసి జీవించాలి, అందరం కలిసి మనుగడ కొనసాగిస్తున్నప్పుడు స్త్రీలు పురుషులతోటి పురుషులు స్త్రీలతోటి మాట్లాడాల్సిన సందర్భాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. అది ఇద్దరు జీవిత భాగస్వాములకు అర్థమైనప్పుడు దాన్ని ఒక వక్రీకరణ కోణంలో చూడకుండా జరుగుతుంది. అయితే ఇంకొక కాల్ ఉందండి రెడీగా, ఒక్క నిమిషం అండి, కాల్ కోట్ రెడీగా ఉంది. బట్ ఈ కేసులో ఒక చిన్న పాయింట్ ఏం మిస్ అయ్యామంటే పంచాయతీ పెట్టినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి మీరు చూసుకుని భార్యాభర్తలు మమ్మల్ని లాగొద్దు అని చెప్పారంటే వీళ్ళు దులుపుకోవడానికి ట్రై చేశారు. సో దీన్ని ఎవ్వరూ పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్వరూ పరిష్కారం చేసే ప్రయత్నం ఎవరు చేయలేదు. అందుకే అలాంటప్పుడు అందుకోసమే ఆవిడ ఏం చేసింది, అందరి మీద కేసు పెట్టింది. ఇప్పుడు వీళ్ళు గుంజుకుంటున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ గుడ్. ఏం జరిగిందా మంచిది. ఇప్పటికైనా మీరందరూ మీ బాధ్యత, ఎందుకంటే ఈ పెళ్లిళ్ళన్నిట్లో చూస్తామండి, పెళ్లి చేసేప్పుడు కట్నాలు మాట్లాడటానికి లాంఛనాలు మాట్లాడటానికి అందరూ దిగుతారు. పెళ్లి తర్వాత గొడవలు అయితే మీ ఇద్దరు చూసుకోవడం మాకు సంబంధం లేదంటారు, విచ్ ఈస్ నాట్ ఫెయిర్. మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయితే అక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. మీరు అవ్వను అంటే ఇక్కడ కూడా అవ్వకండి. సో కాబట్టి మీరందరూ ఇప్పటికైనా కూర్చుని మీ బాధ్యతని, ఆవిడ మీకు మీ బాధ్యత గుర్తు చేయడానికి ఈ కేసు వేసింది అనుకుంటున్నాను నేను. మీ బాధ్యతను గుర్తించి మీరు మీ అన్నయ్య గారిని కూర్చోబెట్టి మాట్లాడండి. మీ అన్నయ్య గారిని మీరు కూర్చోబెట్టి మాట్లాడలేని పరిస్థితి ఉంటే షీఈ్ రైట్. అంటే మీరే మాట్లాడలేకపోతే ఆవిడే మాట్లాడుతుంది, నిన్న కాక మొన్న వచ్చిన ఆవిడ. సో కాబట్టి అటువైపు నుంచి న్యాయం ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పటికైనా మాట్లాడండి. మీ ప్రమేయం లేకపోతే మీకు ఎవరికి శిక్షలు పడవు. ఎవరి వల్ల అయితే సమస్య ఉందో వాళ్ళకి శిక్షలైనా పనిష్మెంట్స్ అయినా ఎవరైనా పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మీరు మీ అన్నయ్యని కూర్చోబెట్టి మీరందరూ బాధ్యత తీసుకుని మాట్లాడి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. కేసు వేయగానే ఏమైపోదు, ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. లాస్ట్ కాల్ తీసుకున్నాం సార్, లాస్ట్ మాట్లాడదాం. హలో చెప్పండి. ఏంటండి మ్యారేజ్ 8 years? ఓకే. చెప్పండి. మెయింటెనెన్స్ ఆర్డర్ అయిందా మీకు? అమ్మా మెయింటెనెన్స్ ఆర్డర్ అయిందా? చెప్తున్నారా మీరు చూడలేదు ఆర్డర్ని? ఓకే. ఇంతవరకు గవర్నమెంట్ టీచరా? ఓకే రైట్. విజేత గారు, ఇప్పుడు డీబీసీ కేసు అయిపోయిందమ్మా. ఇది ఇంటరిమ్ ఆర్డరా? ఇంటరిమ్ ఆర్డర్. అంటే ఇక్కడ మీ అక్కడ జడ్జెస్ కూడా తర్వాత మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ హస్బెండ్ పే చేయండి అని చెప్పాలి. లేకపోతే మీ తరపు నుండి అడ్వకేట్ అటాచ్మెంట్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ టీచర్ కాబట్టి డిస్బర్స్మెంట్ ఆఫీసర్ని పాటించేసి శాలరీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లో బ్యాంక్ అకౌంట్ లో పడే విధంగా వేస్తే ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. అలాంటి ఎఫర్ట్స్ మీ అడ్వకేట్ పెట్టినట్టు కనిపించట్లేదు. అలాంటి ఎఫర్ట్స్ పెట్టకపోతే పెట్టమని చెప్పండి. వెంటనే గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఇమ్మీడియట్ గా మీ శాలరీ మీ అకౌంట్ లో పడుతుంది. తర్వాత మీ కేసుకు సంబంధించి మీరు కొంచెం అలర్ట్ గా ఉంటుంది.
అంటే ఆర్డర్ అయింది కానీ నేను చూడలేదు అంటున్నారు, కానీ ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తూ ఉండాలి. రైట్, ఆర్డర్ కూడా తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. విజేత గారు, నాకు ఇది ఒక డౌట్. ఇప్పుడు ఇంటర్మ్ ఆర్డర్ ఉంటుంది, మామూలుగా ఫైనల్ ఆర్డర్ అయితే దానికి ఈపీ వేసుకుంటారు, ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుంటారు. దీనికి కూడా ఏం చేయాలి, ఇంటర్మ్ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూషన్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్ వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే వీళ్ళ తరపున అడ్వకేట్ ఒక మెమో వేసి ఆమెకున్న బ్యాంక్ అకౌంట్ కోర్టులో సబ్మిట్ చేసి ఆ అకౌంట్ లో శాలరీ ఏదైతే ఉందో ఈవిడికి ఇచ్చిన మెయింటెనెన్స్ ఆ అకౌంట్ లో పడే విధంగా కోర్టు వాళ్ళని ఆదేశాలు ఇవ్వమని అడగచ్చు. అప్పుడు కోర్టు వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ లో అతని శాలరీ పడే విధంగా ఆదేశాలు అందజేస్తారు. అలాగే డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. హస్బెండ్ ఒకవేళ నెగ్లెక్టెడ్ గా ఉన్నప్పుడు వీళ్ళ తరపున అడ్వకేట్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ కి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని పార్టీగా మార్చి డైరెక్ట్ గా ఈయనకి వచ్చే శాలరీలో ఈమెకి ఏదైతే మెయింటెనెన్స్ కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో ఆ అమౌంట్ ని ఆమె అకౌంట్ లో డైరెక్ట్ గా వేసే విధంగా స్టెప్స్ తీసుకోవాలి. అంటే ఇది నాకు ఐడియా ఉంది, బట్ ఫైనల్ ఆర్డర్ కి ఇది చేస్తారు, ఇంటర్మ్ కూడా చేస్తారు. ఓకే, అంటే మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తే డైరెక్ట్ గా అకౌంట్ లో పడిపోతుంది. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, ప్రైవేట్ ఎంప్లాయీ అయినప్పుడు ఏంటంటే జడ్జెస్ ఈ మధ్య ఏం చేస్తారంటే కొంతమంది జడ్జెస్ ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ లో కలింటే ముందు మీరు డబ్బులు ఇచ్చి నెక్స్ట్ స్టెప్ మాట్లాడండి. ఈ మధ్య 2-3 ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్ నేను చూశాను, లక్కీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ విమెన్ అని చెప్పారు. అలా చెప్తేనే వీళ్ళు అమౌంట్ పే చేస్తారు. ఎప్పుడంటే ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఆపోజిట్ ఈ హెడేక్ మీకు అక్కర్లేదు, డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ ఇవ్వటం. ఆయన ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఆ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ని ఒక పార్టీగా మార్చి డైరెక్ట్ గా అమౌంట్ మెయింటెనెన్స్ అమౌంట్ ఏదైతే కోర్టు గ్రాంట్ ఇచ్చిందో అది ఈమె అకౌంట్ లోకి వెళ్ళిపోయే విధంగా కోర్టు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయాలి. అది టెంపరీ అయినా ఇంటర్మ్ ఆర్డర్ అయినా పర్మనెంట్ ఆర్డర్ అయినా కూడా ఇది సేమ్ స్టెప్ ఇక్కడ తీసుకునేది. రైట్, ఓకే. ఇప్పుడు ఇంటర్మ్ ఆర్డర్ ఒకటి ఉంటుంది, ఫైనల్ ఆర్డర్ ఇంకొక ఫిగర్ మారుతుంది, అప్పుడు మళ్ళీ ఇంకొక ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుందా? అంటే పర్మనెంట్ అలిమనీ అంటే అలిమనీ కాదు, పర్మనెంట్ మెయింటెనెన్స్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. మళ్ళీ ఇంకొక ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది, అది రాసేస్తారు ఆర్డర్ లో. ఫైనల్ దీంట్లో కంపల్సరీ అలిమనీ అనేది రాయాలి. మేడం అలిమనీ కాదు, ఇక్కడ డివిసి డైవర్స్ లేదు ఇందులో. ఈవెన్ డివిసీలో కూడా మెయింటెనెన్స్ రెసిడెన్స్ రెండు కూడా కంపల్సరీ. నాకు అర్థమైంది, మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే ఇంటర్మ్ ఆర్డర్ లో ఒక మెయింటెనెన్స్ వచ్చింది, ఫైనల్ ఆర్డర్ లో ఆ ఫిగర్ మారుతుంది చాలా సార్లు. అంటే సేమ్ ఆర్డర్ కూడా కంటిన్యూ అవ్వచ్చు చాలా కేసెస్. మెయింటెనెన్స్ అయితే మంత్లీ మెయింటెనెన్స్ మారింది. ఒకవేళ గనక మంత్లీ మెయింటెనెన్స్ కాకుండా అతనికి ఏమన్నా ఇక్కడ మనం ఇదే మాట్లాడుకుందాం, వేరేది ఇక్కడ ఈ కేసే మాట్లాడుకుందాం. ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఉంది, అతను గవర్నమెంట్ టీచర్, ఫైనల్ ఆర్డర్ ఇంకొకటి ఉంటుంది, ఫిగర్ మారుతుంది, అప్పుడు మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందా? ఇవ్వాల్సి వస్తుంది. సో అందులో ఏదైతే అమౌంట్ ఫిక్స్ చేశారో ఆ అమౌంట్ ఆమె అకౌంట్ లో వేయాల్సి వస్తుంది. సో కంటిన్యూషన్ ఇంకొక ఆర్డర్ ఇవ్వాల్సి కంటిన్యూషన్. సార్ క్లోజింగ్. అయితే బిఫోర్ క్లోజింగ్ నేను ముందు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మ్యారేజ్ కి చాలా తొందరపడతారు. అతను ఏంటి ప్రొఫెషన్, నాకున్న నాలెడ్జ్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తారు. కానీ బిఫోర్ మ్యారేజ్ ఆ ఇద్దరు ఎవరైతే జీవిత భాగస్వాములుగా కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందే మాట్లాడుకోవాలని నేను చెప్పాలనుకుంటున్నాను ఇందా నుంచి. అంటే ఆ మాట్లాడుకోవటం వల్ల ఈయన బిజీ షెడ్యూల్ కి ఈవిడ ఎంతవరకు అడ్జస్ట్ అవుతుంది. ఆయన ఫోన్లు ఎత్తలేని పరిస్థితిలోనో, లేకపోతే ఇందాక ఫస్ట్ కాల్ మనకు వచ్చే రిపోర్టర్ నేను అని చెప్పాడు ఆయన. నేను రిపోర్టర్ గా పనిచేస్తాను, చాలా చోట్ల మీకు అవైలబుల్ గా ఇంట్లో నేను ఉండను, ఫోన్స్ ఎత్తే టైం కూడా నాకు ఉండదు. ఇవన్నీ ముందే ఎక్స్ప్లెయిన్ చేసి పెళ్లి చేసుకుంటే అదొక తీరు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంకే ప్రొఫెషన్ అయినా కానివ్వండి, ఇవి ముందే వైఫ్ అనే పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది నా లైఫ్ స్టైల్, మీరు నా లైఫ్ స్టైల్ కి ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలరు, ఇలాంటివన్నీ ముందే మాట్లాడుకుని చేసుకుని చాలా వరకు ఫ్యామిలీ కోర్టుకు ఈ క్రిమినల్ కేసెస్ 498 కో డీవీసీకో పరిగెత్తుకొచ్చే శాతం తగ్గుతుందని నేను విజేత గారు ఈ మాట కనీసం ఒక 7 ఏళ్ల నుంచి మేము కొన్ని 100 సార్లు చెప్పుకుంటాం కదా, పెళ్లికి ముందే మాట్లాడుకోండి. ఇప్పుడు అది నెసెసిటీ ఎక్కువైతే పెళ్లికి ముందే మాట్లాడుకోండి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎగ్జాక్ట్లీ. అన్నిటికీ రకరకాల ప్రోగ్రామ్స్ కి పెద్దమ్మలకు పెడతారు, ఒకళ్ళు సంగీత్ పెడతారు, ఒకళ్ళు మెహందీ పెడతారు, అన్ని ఈవెంట్స్ చేస్తారు కదా. ఒక్క గంట వెళ్ళండి, ఒక్క గంట ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పించి
ఆ తర్వాత పెళ్లి చేయండి. వాళ్ళేం పెళ్లి చేసుకోవద్దని చెప్పరు. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే సమస్యలకు ఎట్లా పరిష్కారం వెతుక్కోవాలని మాత్రం చెప్తారు సార్. క్లోజ్. సో ఎగ్జాక్ట్ గా ఇందాక మనం అనుకున్నట్టు ఈ బాంధవ్యాలు నిలబడాలన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి నేను ఏం ఆశిస్తున్నానన్న ఒక ఊహాజనిత ప్రపంచం అనేది ఆ పెళ్లి చేసుకోకపోతే జంట మా దగ్గరకు వచ్చినప్పుడు అర్థమవుతుందండి. అంటే ఎగ్జాక్ట్ గా భార్య అనబడే ఒక వ్యక్తి నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు అని అతని దగ్గర మేము తీసుకుంటాము. అలాగే భర్త అనబడే వ్యక్తి నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు ఈయన దగ్గర తీసుకుంటాము. వీళ్ళిద్దరితో మాట్లాడే ఇంకో వయామీడియా ఉన్న కొన్ని వాళ్ళు కాంప్రమైజ్ కాగలరా లేదా కొన్ని వెరీ సివియర్ గా ఉన్నాయని మాకు అర్థమవుతుంది. ఒకవేళ లేదండి ఇది లేకపోయినా సర్దుకుంటాను ఇది నేను కాంప్రమైజ్ అవుతాను అన్నప్పుడు వాళ్ళు భవిష్యత్తులో కంటిన్యూ అయిపోతారు. బట్ ఏదైనా ఒక సీరియస్ ఇష్యూ మీద నో వీళ్ళు ఇంకా మారరు అని ఉన్నప్పుడు డెఫినెట్లీ మేము వాళ్ళకి అడ్మిట్ చేస్తాం. మరమ్మ ఈ పరిస్థితిలో ఇలా ఉన్నప్పుడు నువ్వు తట్టుకోవాల్సి ఉంటుంది, లేదా నాన్న నువ్వు ఈ పరిస్థితి నువ్వు అంగీకరించగలవా అనేది వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు వాళ్ళలోంచి తనే మొత్తం నన్ను పట్టించుకోవాలి అనేటువంటి ఒక చిన్న ఆశని మేము పక్కకి తీసుకొస్తాం. అంటే నేను ఒక్కసారి భార్యను చేసుకున్నాక తను నన్ను మొత్తం పట్టించుకోవాలి, నేను లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నా సర్వవసరాలు తీర్చడానికి ఆ వ్యక్తి అనే అపోహ నుంచి నా జీవితంలో కొంత నేను జీవిస్తూ తన జీవితం తనకు కొంత ఇవ్వగలను అనేటువంటి దృష్టికి అటు భర్తను కానీ భార్యను కానీ చేయడం జరుగుతుందండి. తద్వారా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఊహాజంతో ఇందాక బట్టి మనం అందరూ అనుకుంటున్నట్టు నుంచి రియలిస్టిక్ రియల్ మ్యారేజ్ లైఫ్కి వస్తారు వాళ్ళు. కానీ చాలా మంది కుటుంబంలో ఇది చెప్పరండి. పెద్దలు కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు కానీ అన్నదమ్ములు కానీ వివాహం అంటే ఇది ఈ సమస్యలు ఎదుర్కొంటావు లేదా ఈ పరిస్థితులు ఎదుర్కొంటావు, ఆ కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నాయి ఇందులో నువ్వు ఇమ్మడాలి అని వాళ్ళ మైండ్ ని రెడీ చేసి పంపరు. అంటే ఏమీ మోసం చేస్తారు, అన్ని అబద్ధాలు చెప్తారు. చెప్పాలంటే వాళ్ళని సడన్ గా రోడ్డు నుంచి తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేస్తారు. పాపం రోడ్డు పక్కన ఉన్న ప్లాట్ఫామ్ పక్కన వస్తారు, ఏ రైలు వస్తే ఆ రైలు ఎక్కేస్తారు. ఆ రైలు ఎక్కడికి తీసుకెళ్తుందో వాళ్ళకి తెలియదు, ఆ రైల్లో వాళ్ళు కూర్చుంటారో లేదు వాళ్ళకి తెలియదు. సో కనీసం రోడ్డు నుంచి ప్లాట్ఫామ్కి వచ్చి ఆ కొద్ది సమయంలో అయినా సరే ఇది జీవితము, నేను ఏ రైలు ఎక్కాలి ఏ లక్ష్యం కావాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు నా భార్య ఏదో ఆస్తి తెస్తుంది తన జీవితం మీద నేను బతుకుదామని కానీ లేదా నా భర్త నన్ను ఇంత చూసుకుంటాడు, నా భర్తకున్న సంపాదన స్టాటస్ నాకు చాలైనటువంటి ఒక ఊహలోంచి బయటకు వచ్చిన వాస్తవాలు ఘర్షణలు తగ్గించడం మనకి ఈజీ. ఎందుకంటే ఇక్కడ దేశంలో అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతాయి కాబట్టి ఈ ఒక్క స్టెప్ కూడా చేయాలి. వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటే బహుశా అవసరం ఉండదేమో, అది లేదు కనుక. సో మచ్ నెహ్రూ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV.